So good evening, students. I hope I am audible and visible. Offline and online students, good evening. Welcome to orientation on APPSC Group 1 Prelims cum Mains Classes బ్యాచ్. సో ఈ బ్యాచ్లో ఈ ఓరియంటేషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం అంటే జనరల్గా ఈ ఓరియంటేషన్ అంటే చెప్పేది మీకు ఈ గ్రూప్ 1 అంటే ఏంటి, ఇప్పటి వరకు మీకు గ్రూప్స్ అంటే సివిల్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఫ్రెషర్స్ వస్తుంటారు. అందుకోసం ఐ విల్ అజ్యూమ్ దట్ మోస్ట్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఆర్ ఫ్రెషర్స్. ఈ ఓరియంటేషన్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వరకు సార్ నేను ఇప్పుడు గ్రూప్ 1 అంటే ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను రాబోయే నోటిఫికేషన్స్కి ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చా, అందుకోవచ్చా, వీళ్ళకంతా కలిపి మనము ఈ ఓరియంటేషన్ చేస్తున్నాము. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అసలు లాస్ట్ టైం ట్రెండ్స్ ఏంటి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సివిక్ సెంటర్ అందిస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి, సో డైలీ టెస్ట్ ఏంటి, వీక్లీ టెస్ట్ ఏంటి, క్లాసెస్ ఏంటి, అదేవిధంగా మెంటర్షిప్ ఏంటి, ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా చేయాలి, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వీటికంతా తెలుసుకునే ముందు బేసిక్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. కన్ఫ్యూజన్ ఉండకుండా క్లారిటీ అనేది ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ వస్తే మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నీకు ఆత్మస్థైర్యం ఉంటుందో ఆటోమేటిక్గా ప్రిపరేషన్ అనేది మనం కంటిన్యూ చేస్తాము, సక్సెస్ అనేది వస్తుంది. సో దానికోసమే ముందుగా నీ భవిష్యత్తు ఏంటి, అసలు నువ్వు గ్రూప్ 1 ఎందుకు రాయాలనుకుంటున్నావు, గ్రూప్ 1 రాస్తావా, గ్రూప్ 2 రాస్తావా, యూపీఎస్సీ రాస్తావా, ఈ మూడిటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, కంపారిజన్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ రాయడానికి మీకు ఎలిజిబిలిటీ ఏమిటి, అర్హత ఏంటి, పరీక్ష విధానం ఏంటి, సిలబస్ ఏ విధంగా డ్రాఫ్ట్ చేస్తారు, అసలు సిలబస్ మొత్తం చదవాలా, ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు స్టూడెంట్స్ డిఫరెంట్ రీజన్స్ చెప్తుంటారు. అంటే ఏం చెప్తుంటారంటే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకున్నాను అనేసి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది చెప్తుంటారు, కొంతమంది ఏమో 2-3 అటెంప్ట్స్ రాసినా కానీ నాకు సర్వీస్ రాలేదని చెప్తుంటారు. అసలు ఈ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ ఏంటి, మారుతున్న ధోరణులు ఏంటి, ఫిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నోట్ మేకింగ్, కరెంట్ అఫైర్స్, ఇవంతా మనం ఈ సెషన్లో తెలుసుకుందాము. సో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎప్పుడైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ నీకు మనం ఎయిమ్ అనేది పెట్టుకోవాలి. మల్టిపుల్ ఎయిమ్స్ అనేది స్టార్టింగ్లో ఉండకూడదు. సార్ ఎయిమ్ అనేది ఒకటే ఉండాలా, ఎందుకు సివిల్స్ రాయకూడదు, ఎందుకు గ్రూప్స్ రాయకూడదు, నీకు ఈ ఈ కన్ఫ్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్స్ అని అనుకుంటున్నాను, ఇప్పుడే మీరు ఎగ్జామ్ గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి ఐఎమ్ అస్యూమింగ్ యూ యాజ్ ఏ ఫ్రెషర్స్, మీరందరూ ఇప్పుడే మొదలు పెడుతున్నారు కాబట్టి దానికోసం నేను యూపీఎస్సీ అంటే ఏంటి, గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 2 అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి, ఎలా మనము వీటిని ఈ కన్ఫ్యూషన్ నుంచి క్లారిటీ తెచ్చుకోవాలంటే యూపీఎస్సీ అంటే దీన్నే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఐఏఎస్ ఎగ్జామ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇదే ఎగ్జామ్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఫారిన్ సర్వీసు, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లాంటి దాదాపు 20 రకాల సర్వీసెస్కి మనకు ఒకే ఎగ్జాము ప్రతి సంవత్సరము యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది పెడుతుంది. దీంట్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో నీకు ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరు రాయొచ్చు అంటే మీకు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా, డిగ్రీ వాళ్ళు ఎనీ డిగ్రీ, అది ఇంజనీరింగా, ఎంబీబీఎస్ఆ, బీడీఎస్ఆ, దేనికైనా కానీ ఇక్కడ డిగ్రీ ఎలిజిబిలిటీ. సో డిగ్రీ కంప్లీట్ అయిందా లేదనేది పక్కన పెడితే ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్. అంటే ఎగ్జామ్ అయిపోయే లోపల నీకు డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఇక్కడ, ఫైనల్ ఇంటర్వ్యూ అయ్యే లోపల. కానీ ఇక్కడ ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో పేటర్న్ తీసుకుంటే, యూపీఎస్సీ పేటర్న్ తీసుకుంటే జనరల్ స్టడీస్ ఉంటుంది ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అంటే నీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయనేది ఇప్పుడే మనం తెలుసుకోబోతున్నాము. నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే ఏంటి, గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా నీకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే జిఎస్ ఉంటుంది ఇక్కడ కూడా, నెక్స్ట్ ఏపీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ అనేది ఉంటుంది. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్కి నీకు సింపుల్గా డిఫరెన్స్ తెలుసుకుంటే పోస్టింగ్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి జాబ్ నేచర్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఒకసారి తీసుకుంటే, ఒక జిల్లా తీసుకుంటే అక్కడ మనకి జిల్లా అడ్మినిస్ట్రేటర్ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు, దాని తర్వాత గ్రూప్ 1, దాని తర్వాత గ్రూప్ 2, ఇలా మనకి
సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ లేయర్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా లేయర్ అనేది ఉంటుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, దాని తర్వాత రెవెన్యూ డివిజన్స్, రెవెన్యూ డివిజన్ తర్వాత మండలంలో మండల డివిజన్స్ అంతా మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇక్కడ పేటెంట్ కూడా మనం ఒకసారి గమనించిస్తే ఇక్కడ 3 స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా 3 స్టేజెస్ ఎగ్జామ్. 3 స్టేజెస్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. అదే మనకి గ్రూప్ టూ కూడా సో మనకి 3 స్టేజెస్ ఎగ్జామ్. సో ఇక్కడ స్టేజెస్ అనేది జనరల్గా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ ఇక్కడ నీ కన్ఫ్యూజన్ ఏంటంటే సార్ అన్నిటికీ ఇక్కడ నీ కంపారిజన్ చేస్తే జనరల్ స్టడీస్ కామన్గా ఉంది కదా, సిలబస్ ఓవర్లాప్ అవుతుంది కదా, నేను గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ రాయొచ్చు కదా, ఎందుకు నేను వదులుకోకూడదు అంటే నీకు ఇది ఒక ఎంసెట్ జేఈ ఎగ్జామ్ లాగా ఉంటుంది. ఎంసెట్ జేఈ ఎగ్జామ్ లాగా సిలబస్ ఓవర్లాప్ అయినా కానీ స్టాండర్డ్ అనేది మారుతూ పోతుంది. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 వచ్చి కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కరెక్ట్గా పెట్టాలి. గ్రూప్ 1కి వచ్చిన తర్వాత మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఒకసారి గమనించినట్లయితే, సో గ్రూప్ 1లో మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ గమనించినట్లయితే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మళ్ళీ మెయిన్స్కి వస్తాం. మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్, దీన్నే మనం కన్వెన్షనల్ ఎగ్జామ్ అంటే మనం డిగ్రీలో ఎట్లయితే క్వశ్చన్ పేపర్ ఇస్తారో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తామో దాన్ని కన్వెన్షనల్ అంటాం. అటు నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఇది పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ అంటాం. ఇది మనకి గ్రూప్ 1లో ఉన్న ప్యాటర్న్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. సో ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మళ్ళీ నీకు క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. దాంట్లో కట్ ఆఫ్ దాటితే ఫర్ ఎగ్జాంపుల్ 240కి ఎగ్జామ్, 240 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరిగితే 240లో ఆ ఎగ్జామ్లో మనకున్న కట్ ఆఫ్ తీసుకొని దాన్ని క్రాస్ చేస్తే మళ్ళీ మనం మెయిన్స్కి ముందుకెళ్తాము. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి 1:2 రేషియోలో కాల్ఫర్ చేస్తారు. అదే ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత జనరల్గా మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చేటప్పుడు 1:50 కానీ దానికంటే తక్కువ కానీ ఉండొచ్చు. అదే మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది రేషియో వచ్చి 1:2. అంటే 100 వేకెన్సీస్ ఉంటే ఇంటర్వ్యూకి పిలిచేది 200 మెంబర్స్ని పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 100 into 50 5,000 పీపుల్ విల్ బి క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఎక్కడి నుంచి? ప్రిలిమ్స్కి. సో ప్రిలిమ్స్కి జనరల్గా ఎంతమంది రాస్తుంటారంటే 80,000 నుంచి 90,000 మెంబర్స్ ప్రిలిమ్స్ రాస్తూ ఉంటారు. ఇది మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దీనివల్ల నీకేం అర్థమవుతుందంటే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్లో మనం బెటర్గా పెర్ఫామ్ చేయాలి. మెయిన్స్, ఇంటర్వ్యూలో బెటర్గా పెర్ఫామ్ చేస్తే నువ్వు అనుకున్న ఏ సర్వీస్ అనుకుంటున్నావో ఆ సర్వీస్ అనేది వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదే గ్రూప్ 2 తీసుకుంటే ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఇక్కడ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ బదులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ప్రిలిమ్స్, మెయిన్స్, సిపిటి. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. మెయిన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్స్ అనే పదము మిస్నామర్, ఎందుకంటే మెయిన్స్లో ఇక్కడ మళ్ళీ డిస్క్రిప్టివ్ ఉండదు, ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామే ఉంటుంది. అర్థమవుతుందా? మళ్ళీ మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్కి, మళ్ళీ మెయిన్స్ నుంచి సిపిటికి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మనకి 1:2 రేషియోలో తీస్తారు. సిపిటి అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఇంకా ఒక అడుగు ముందుకెళ్తే జనరల్గా ఎలాంటి ఆస్పిరెంట్స్ మనకి యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి జనరల్గా మీకు సో నేను ఒక డైలీ 6 to 8 అవర్స్ చదవగలను సార్, ఒక 3 years నేను చదువుతానంటే అట్లాంటి వాళ్ళు యూపీఎస్సీకి వెళ్ళండి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నాకు అంత టైం లేదు, నాకు ఇప్పుడు జాబ్ కావాలి, ఫస్ట్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి, ఇప్పుడు నేను ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను, కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎటు జనరల్ స్టడీస్, ఏపీ సబ్జెక్ట్స్ గ్రూప్ 1 లెవెల్లో తీసుకుంటే మనకి డైలీ నేను కూడా ఇక్కడ 6 to 8 అవర్స్ స్పెండ్ చేయగలను, ఆల్మోస్ట్ 12 months నుంచి 14 months నేను స్పెండ్ చేస్తాను. ఇట్లాంటి ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2కి వచ్చిన తర్వాత జనరల్గా ఆస్పిరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సార్ ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదా, నేను చదువుకోగలను, జాబ్ చేస్తూ చదువుతాను, నేను హౌస్ వైఫ్, హోమ్ మేకరు,
ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, లేదా చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను, ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వచ్చా? నేను రూరల్ బ్యాక్గ్రౌండ్, నేను డిగ్రీ కామన్ డిగ్రీ చేశాను, రెగ్యులర్ డిగ్రీ చేశాను, ఇవంతా మనకి ఇక్కడ గ్రూప్ టూకి వస్తారు. ఇక్కడ ఏంటి ఇంకా ఏంటంటే నేను ఆబ్జెక్టివ్ నుంచి బెటర్గా చేయగలను, డిస్క్రిప్టివ్ రాయలేనేమో, ఆన్సర్స్ రాయలేనేమో, అట్లాంటి ఆస్పిరెంట్స్ అంతా గ్రూప్ టూ రాయడానికి వస్తారు. అంటే ఇక్కడ నీకు నీ యొక్క ఎయిమ్ నువ్వు డిసైడ్ చేసుకోకపోతే, నేను డిసైడ్ చేయకపోతే ఇది ఎప్పుడు ఈ మీమాంస్ అనేది, కన్ఫ్యూషన్ అనేది లాస్ట్ వరకు ఉండిపోతుంది. దేర్ఫోర్ గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీనా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకేమవుతుందంటే ప్రిపరేషన్ అనేది, కన్ఫ్యూషన్ అనేది ఉండదు. సో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నావు, గ్రూప్ 1 ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి గ్రూప్ 1 పోయి గ్రూప్ 2 పోయి అటెంప్ట్ చేస్తావు, యూపీఎస్సీ అటెంప్ట్ చేస్తావు. గ్రూప్ 1 వచ్చిన తర్వాత నీకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, యూపీఎస్సీ కూడా రాసుకోవచ్చు. జస్ట్ ఆప్షనల్ కోచింగ్ తీసుకొని మనం యూపీఎస్సీ కూడా మనం ప్రిపరేషన్ చేయొచ్చు. అట్లా కాకుండా జనరల్గా ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్లోనే రెండిటికి రాయొచ్చు కదా, సిలబస్ ఓవర్లాప్ అవుతుంది కదా అంటే గ్రూప్ 1కి వచ్చిన తర్వాత మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మెయిన్స్ అంటే ఆన్సర్ రైటింగ్ ఏదైతే మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తామో, ఫోకస్ చేస్తామో, ప్రయారిటీ ఇస్తామో అప్పుడు గ్రూప్ 1 అనేది సాధ్యమవుతుంది. అలా లేకపోతే నేను సార్ ఒక 6 అవర్స్ గ్రూప్ 1 చదువుతా, ఆన్సర్ రైటింగ్ చేస్తా, 2 గంటలు ఆబ్జెక్టివ్ చేస్తానంటే ఆ పద్ధతి అనేది పనికిరాదండి. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. ఎప్పుడు కానీ స్టార్టింగ్లో బిగినింగ్లో ఒక ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేయాలి. దీని తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏ ఎగ్జామ్ గ్రూప్ 1 అయినా, యూపీఎస్సీ అయినా, సివిల్స్కి అయినా, సో గ్రూప్ 2కి అయినా కామన్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ గ్రూప్ 1కి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే లోపల డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. సార్ డిగ్రీకి 70% 80% అవసరం లేదు. నీ డిగ్రీ అనేది నీకు కంప్లీట్ అయింటే చాలు. ఎంత పర్సెంటేజ్ అయినా పర్లేదు. అది రెగ్యులర్ డిగ్రీ అయినా కావచ్చు, డిస్టెన్స్‌లో చేసినా గానీ డిగ్రీ అనేది నీకిక్కడ ఎలిజిబుల్లు. ఎనీ డిగ్రీ అది ఇంజినీరింగా, ఎంబీబీఎస్సా, బీడీఎస్సా, రెగ్యులర్ డిగ్రీయా, ఓపెన్ డిగ్రీయా, 3 ఇయర్స్ డిగ్రీయా, ఇంటిగ్రేటెడ్ డిగ్రీనా, ఏ డిగ్రీ అయినా ఇక్కడ ఎలిజిబుల్లు. నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏందంటే మినిమమ్ వచ్చి నీకు 18 సంవత్సరాలు నిండుండాలి. 18 ఇయర్స్ నుంచి 42 ఇదెవరికంటే ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇది కాకుండా మళ్ళీ మనకి ఏజ్ రిలాక్సేషన్. సార్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇఫ్ యూ ఆర్ మేబీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే మనకి అడిషనల్‌గా 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా మీకు సో ఎన్‌సీసీలో చేస్తున్నా, లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్‌లో ఉన్నా కానీ వాళ్ళకి గూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సార్ గ్రూప్ 1 ఎందుకు రాయాలి? గ్రూప్ 1 అంటే ఏమేం పోస్టులుంటాయి? ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం ఉంటాయా? మనకి డిప్యూటీ కలెక్టర్ ఏంటి? డీఎస్పీ ఏంటి? సిటీఓ, ఆర్టీఓ, ఆ! మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. సో ఇట్లాంటి మంచి మంచి పోస్టులు గ్రూప్ 1లో ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ 1 నుంచి మనకి ప్రమోషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. గ్రూప్ 1లో నీకు తీసుకుంటే మెయిన్ పోస్టులు అనేది కాదండి. ప్రతి పోస్ట్ మెయిన్ పోస్టే ఇక్కడ. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సిటీఓ, ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ సూపరింటెండెంట్, అదేవిధంగా మనకి ట్రెజరీ ఆఫీసర్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్, ఇవంతా మనకి ఇంక్లూడింగ్ మనకి ఎంపీడీఓ అంటాం చూసారా, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇవంతా కూడా మనకి గ్రూప్ 1లోకి వస్తాయి. సో దేర్ఫోర్ గ్రూప్ 1లో నీకు గ్రూప్ 1 సర్వీస్ వచ్చిన తర్వాత ఒక 8 ఇయర్స్ నువ్వు గవర్నమెంట్ సర్వీస్‌లో పనిచేస్తే, గ్రూప్ 1 స్థాయిలో పనిచేస్తే మళ్ళీ నువ్వు కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతావు. డీఎస్పీలు ఐపీఎస్‌లు అవుతారు. ఇది అందుకోసమే మనకి నీకు హోమ్ కేడరు నీకు గ్రూప్ 1 నుంచి ఐఏఎస్ కూడా మనము ప్రమోట్ అవుతాము. 8 ఇయర్స్ తర్వాత యువర్ నేమ్ విల్ బి యాడెడ్ విత్ ఐఏఎస్. సో గ్రూప్ 1 నుంచి కూడా మనం కన్ఫర్డ్ ఐఏఎస్ క్యాడర్‌కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ పరీక్షా విధానం గురించి ఇంకా తెలుసుకుందాం. మీరేమని చెప్పారంటే గ్రూప్ 1లో మనకి 3 స్టేజెస్ ఉంటాయని చెప్పారు కదా. ప్రిలిమ్స్ అనేది మనకేం చెప్తున్నాం? ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జాము. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే సే 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్‌లో 120 క్వెషన్స్, 120 మార్క్స్, టోటల్‌గా 240 మార్క్స్. అదే రోజు మార్నింగ్ వచ్చి పేపర్ 1, ఆఫ్టర్‌నూన్ వచ్చి పేపర్ 2. ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. అంటే 240కి ఎగ్జామ్ జరిగితే, 240 మార్క్స్‌కి ఎగ్జామ్ జరిగితే దీంట్లో క్వాలిఫై అవ్వాలి. అంటే ఆ రోజు పెట్టిన పేపర్స్ 2 పేపర్స్ కలిపి, విడివిడిగా కాదండి. అగైన్ ఐయామ్ సేయింగ్ 2 పేపర్స్‌ని కలిపి సో క్యుములేటివ్ కట్ ఆఫ్ అంటే కంబైన్డ్ కట్ ఆఫ్ తీసుకుంటాము. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేందుకు ప్రిలిమ్స్ అనేది వచ్చిన మార్క్స్ నువ్వు దాటాల. సో జనరల్‌గా కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే సేఫ్ సైడ్ వచ్చి నీకు లాస్ట్ టైము కట్ ఆఫ్ 240కి ఆల్మోస్ట్ 58, 60 మార్క్స్ వచ్చినా గానీ వాళ్ళు క్వాలిఫై అయ్యారు. లాస్ట్ టైం ఎందుకు అంత తక్కువ వచ్చిందంటే పేపర్ వాస్ రేటెడ్ యాస్
వన్ ఆఫ్ ది డిఫికల్ట్ పేపర్. జనరల్గా 50% అంటే 90 మార్క్స్ నుంచి 100 మార్క్స్ తెచ్చుకుంటే నీకు మనం ప్రిలిమ్స్ అవుట్ ఆఫ్ 240 విల్ బి క్వాలిఫై ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ అనేది మెరిట్ ఎగ్జామ్ అంటే దీన్ని డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటాం. డిస్క్రిప్టివ్ అంటే కన్వెన్షనల్ పేపర్, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, సపరేట్గా బుక్లెట్, మెయిన్స్ బుక్లెట్ ఇస్తారు, దాంట్లో ఆన్సర్స్ మనం రాయాలి. సో ఇది వచ్చి మనకి వీటితో పాటు మొత్తం ఇక్కడ 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్స్లో 5+2 అంటే 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే అర్హత అంటే ఇంగ్లీషు తెలుగు సపరేట్గా పెడతారు. ఇంగ్లీష్ వచ్చి 10th క్లాస్ స్టాండర్డ్, తెలుగు కూడా 10th క్లాస్ స్టాండర్డ్. ఈ 2 పేపర్స్లో క్వాలిఫై అవ్వాలి. సార్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి 150 మార్క్స్కి నువ్వు ఎన్ని తెచ్చుకోవాలంటే 40% తెచ్చుకోవాలి. 40% వచ్చి ఓపెన్ కేటగిరీ, బీసీ అయితే 35%, ఎస్సీ ఎస్టీ అయితే 30%. సో ఇది మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్. ఎక్కడ మెయిన్స్లో ఏది ఇంగ్లీషు తెలుగు. రిమైనింగ్ డిసైడింగ్ పేపర్స్ ఉన్నాయి కదా, 5 పేపర్స్. 5 into 150 అంటే ప్రతి పేపర్కి 150 మార్క్స్. 5 into 150 టోటల్గా 750 మార్క్స్. 750 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూకి వచ్చి 75, టోటల్గా 825 మార్క్స్. సో మెయిన్స్లో నీకు డిసైడ్ చేస్తుంది, మెయిన్స్ అనేది నీకు డిసైడ్ అవుతుంది. మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ రెండు కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తే నీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఏ సర్వీస్ వచ్చింది అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? సో నా లుక్ అట్ ది ప్రిలిమ్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకసారి చూద్దాము. నేను చెప్పాను కదా, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 మార్నింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్. సో ఈ పేపర్ 1లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. పేపర్ 2లో ఇక్కడ కూడా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ ఒకటి, నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. ఇక్కడ కూడా 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్, టోటల్గా 240 క్వశ్చన్స్, 240 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. అందుకోసమే ప్రిలిమ్స్లో నువ్వు ఎంత చదివామనేది కాదు, ఎంత కాన్ఫిడెన్స్తో, ఎంత క్లారిటీతో నీకు ఆ టాపిక్, ఆ సబ్జెక్ట్ గుర్తున్నదనేది మ్యాటర్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు నీకు ఇది కరెక్టే కదా, అది తెలుసు కదా, గుర్తొచ్చింది కదా అని పెట్టకూడదండి. 100% నీకు క్లారిటీ ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా, అట్లాంటి ఆ విధంగా మనము ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చేటప్పుడు, ప్రిలిమ్స్ నేను చెప్పాను కదా, ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్, అర్హత మాత్రమే. దాంట్లో వచ్చిన స్కోరు 240కి 240కి వచ్చినా నీకు ఉద్యోగం ఏం రాదు. కానీ సేఫ్ జోన్లో ఉండాలి. సేఫ్ జోన్లో అంటే నీకు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే 80 మార్క్సా 90 మార్క్స్ అనేది ఆ రోజు పేపర్ స్టాండర్డ్ని బట్టి ఉంటుంది. జనరల్గా నువ్వు 50% మార్క్స్ తెచ్చుకుంటే ప్రిలిమ్స్లో నువ్వు 200% క్వాలిఫై అవ్వచ్చు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. ఇదే ప్రిలిమ్స్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేను జనరల్ స్టడీస్ అని చెప్పాను చూసారా, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ. సో ఈ జనరల్గా ఇదే సబ్జెక్ట్స్ని మనం జనరల్ స్టడీస్ పేపర్ అంటే, ఈ జనరల్ స్టడీస్ పేపరు అర్థం చేసుకోవడానికి నీకు పిహెచ్డి రీసెర్చ్ ఏం అవసరం లేదండి. జనరల్ సబ్జెక్ట్స్ దట్స్ వై దిస్ ఇస్ నోన్ యాజ్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవడానికి నీకు అర్థమవడానికి పెద్ద ఇష్యూ ఏం కాదండి. మెయిన్ ఇష్యూ ఏమవుతుందంటే ప్రతిరోజు నువ్వు ఎన్ని గంటలు చదువుతావు, 4 అవర్స్ చదువుతావు, 5 అవర్సా, 6 అవర్సా, అది కన్సిస్టెంట్గా చదవాలి. వారంలో 7 డేస్లో మినిమం 5 to 6 డేస్ చదివితేనే ఇట్లాంటి ఎగ్జామ్స్కి ముందుకెళ్తాము. నా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చిన తర్వాత మెయిన్స్లో మనకి టోటల్గా ఎన్ని పేపర్స్ ఉంటాయని చెప్పాను? 7 పేపర్స్ ఉంటాయని చెప్పాను. ఈ 7 పేపర్స్లో కూడా 2 పేపర్స్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్స్ అని చెప్పాను. రిమైనింగ్ 5 పేపర్స్ 5 into 150, 750, ఇంటర్వ్యూ వచ్చి 75, టోటల్గా 825. సో అదే మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్స్. నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 నీకు కానీ గమనించినట్లయితే ఒక్కొక్క పేపర్ 3 గంటలు. ఈచ్ పేపర్ యూ హ్యావ్ టు గివ్ 3 hours ఎగ్జామ్. జనరల్గా ఒక్కొక్క పేపరు ఒక్కొక్క రోజు జరుగుతుంది. 7 డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఇంగ్లీష్, దాని తర్వాత తెలుగు, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. సో పేపర్ 1 ఈజ్ ఎస్ఏ పేపర్. పేపర్ 2 హిస్టరీ, జాగ్రఫీ పేపర్. పేపర్ 3 పాలిటీ, గవర్నెన్స్, లా పేపర్. పేపర్ 4 ఎకానమీ పేపర్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. ఈ 5 పేపర్స్ నీకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, మెయిన్స్ ప్యాటర్న్ ఒకసారి గమనించినట్లయితే పేపర్ 1 అని చెప్పాను చూసారా, పేపర్ 1 ఏంటి? జనరల్ ఎస్ఏ పేపర్. ఈ జనరల్ ఎస్ఏ పేపర్లో ప్రతి పేపర్కి వెయిటేజ్ ఎంత? 150 మార్క్స్.
సో ఇక్కడ మనకి మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఏబిసి సెక్షన్ అంటాం. ఏ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు, బి సెక్షన్స్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు, సి సెక్షన్స్లో కూడా 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ మూడు క్వశ్చన్స్లో ఎనీ వన్ యూ కెన్ రైట్. అంటే మూడిట్లో ఒకటి రాయాలి. అంటే టోటల్గా 3 ఎస్ఏస్ రాయాలి. ఒక్కొక్క ఎస్ఏకి 50 మార్క్స్. టోటల్ 150 మార్క్స్ ఈస్ ద మ్యాక్సిమం. అంటే ప్రతి సెక్షన్లో కూడా నీకు చాయిస్ అనేది ఉంది. 3 ఎస్ఏస్లు నువ్వు ఎన్ని రాయాలి? ఒకటే రాయాలి. దిస్ ఇస్ ద ఎస్ఏ ప్యాటర్న్. నెక్స్ట్ రిమైనింగ్ పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, పేపర్ 1 నుంచి పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ఏబిసి అనే సెక్షన్ ఉంటుంది. ప్రతి సెక్షన్లో కూడా నీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సిలో 11 12 13 14 15. ఇక్కడ నీకు ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఏబి అట్లా నీకు ఇంటర్నల్ చాయిస్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు 10A అయినా రాయొచ్చు, 10B అయినా రాయొచ్చు. ప్రతి క్వశ్చన్లో కూడా ఎనీ క్వశ్చన్ యూ కెన్ రైట్. సో ఇట్ మీన్స్ ఎవ్రీ క్వశ్చన్ ఈస్ హ్యావింగ్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో టోటల్గా నీకు ప్రతి క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది. సో ప్రతి క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటుంది. 10 మార్క్స్ టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ 15. 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 10 మార్క్, 150 మార్క్స్. దిస్ ఇస్ ద ప్యాటర్న్. సో ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్దగా అపోహ ఏం లేదండి. మనకి డాఫ్ అనేది ఒకటి ఇస్తారు, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్. ఈ డాఫ్లో నీ యొక్క మెయిన్గా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవంతా మనం దీంట్లో ఫిల్ చేస్తాము. దీని ఆధారంగా ఇట్స్ జస్ట్ లైక్ ఏ రెజ్యూమ్. డాఫ్ అంటే రెజ్యూమ్ లాగా. ఆ రెజ్యూమ్ మీద ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ బోర్డ్ అనేది మిమ్మల్ని అడుగుతుంది. నీకు తెలిసింది సమాధానం చేయడమే. సో ఇంటర్వ్యూ జనరల్గా అంత క్యాలిక్యులేటెడ్గా అంత ఏమి ఉండదండి. సో మెయిన్గా నువ్వు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మెయిన్స్లో ఏం చెప్తున్నాను, 5 పేపర్స్ ఉన్నాయి. 5 పేపర్స్ 150 మార్క్స్. టోటల్గా నువ్వు ఎంత స్కోర్ ఇక్కడ నువ్వు సాధిస్తావో అదే నిన్ను డిసైడ్ చేస్తుంది. దేర్ఫోర్ మెయిన్స్కి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సబ్జెక్ట్స్ కూడా చెప్పాను కదా, ప్రిలిమ్స్లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మెయిన్స్లో కూడా అదే సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ ద సిలబస్ వి రిఫర్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అగైన్ విల్ బి దేర్ ఇన్ ద మెయిన్స్. ప్రిలిమ్స్కి ఏదైతే ఉందో మెయిన్స్ కూడా అది నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తావు. సార్ జనరల్గా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? ఇంతమంది రాస్తున్నారు కదా, 90,000 మెంబర్స్ రాస్తున్నారు. నేను మెయిన్స్లో నాకు మంచి స్కోర్ తెచ్చుకోవాలి, నాకు సర్వీస్ రావాలి, టాప్ 10లో రావాలి, డిప్యూటీ కలెక్టర్ రావాలి, డిఎస్పీ రావాలి, సిటీఓ రావాలి, ఆర్టీఓ రావాలంటే ఏం కావాలంటే ఫస్ట్ నీకు చూడండి, ఇక్కడ నీకు ఇది టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా 2024 నోటిఫికేషన్కి రిలీజ్ చేసిన మార్క్స్. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో నీకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం ఇక్కడ 6 పేపర్స్ ఉంటాయి. 6 పేపర్స్ 6 ఇంటూ 150 900 మార్క్స్కి. తెలంగాణ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ లేదు. తెలంగాణ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రమే ఉంది, ఇంటర్వ్యూ లేదు. సో ఫస్ట్ ర్యాంకర్కి ఎంత వచ్చింది చూడండి, 550 అవుట్ ఆఫ్ 600 కాదు 900 అండి. ఇక్కడ 6 ఇంటూ 150 900 మార్క్స్కి. నెక్స్ట్ టాప్ 10 తీసుకుంటే 519, టాప్ 25 510, టాప్ 50 తీసుకుంటే 500. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రతి పేపర్లో కూడా నువ్వు 80 నుంచి 90 మార్క్స్ కానీ తెచ్చుకుంటే యూ విల్ బి ద టాపర్, యూ విల్ బి ద టాప్ 10. ఖచ్చితంగా నీ పేరు టాప్ 10లో ఉంటుంది. సార్ ఇది ఏ తెలంగాణలో చెప్పారు, మనకి ఏపీలో ఏ విధంగా ఉంటుందంటే ఏపీ రీసెంట్ నోటిఫికేషన్ గురించి మనకి పబ్లిక్ డొమైన్లో ఏపీపీఎస్సీ మార్క్స్ పెట్టలేదు. దాని ముందు నోటిఫికేషన్ గమనించినట్లయితే ఇక్కడ మీకు ఎంత ఏపీపీఎస్సీలో మనకి 750 వచ్చి మెయిన్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ వచ్చి 75, టోటల్గా 825 మార్క్స్. ఈ 825 మార్క్స్కి మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 ర్యాంక్స్ చూడండి 525. ఓకే, ఇది డిప్యూటీ కలెక్టర్స్. వీళ్ళు ఎవరండి? డిప్యూటీ కలెక్టర్స్కి వచ్చిన మార్క్స్. అదేవిధంగా డిఎస్పీకి నీకు గమనించినట్లయితే కట్ ఆఫ్ వచ్చి 500. దేర్ఫోర్ ఇక్కడ కూడా నీకు ప్రతి ప్రశ్నకి ప్రతి పేపర్లో నీకు 80 నుంచి 90 మార్క్స్ తెచ్చుకున్నావు అంటే నీకు ఆల్మోస్ట్ నువ్వే టాపర్, యూ విల్ బి ద టాపర్. సో ఇది మనకి జనరల్గా ఇదే రిపీట్ అవుతుందంటే యూపీఎస్సీ అయినా సో గ్రూప్స్ అయినా జనరల్గా మెయిన్స్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కడైతే నేను చెప్పాను కదా 60% మెయిన్స్లో తెచ్చుకుంటే నీకు ప్రతి ప్రశ్నకి 10 మార్క్స్ వరకు 5 to 6 మార్క్స్ తెచ్చుకున్నావు అంటే డెఫినెట్గా నీకు ర్యాంక్ అనేది వస్తుంది.
సార్ మారుతున్న ధోరణులు ఏంటి, ట్రెండ్స్ ఏంటి, అసలు అందరూ గ్రూప్ 1 స్థాయి యూపీఎస్సీ లాగా అడుగుతున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమా అంటే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇప్పుడు నమూనా అంటే సో ఫార్మేట్ వచ్చి మనకి యూపీఎస్సీ లాగానే అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఫార్మేట్ అంటే ఇక్కడ ఫార్మేట్ అదేవిధంగా స్టాండర్డ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని తెచ్చుకోవాలి. ఫార్మేట్ అండ్ స్టాండర్డ్. ఫార్మేట్ అంటే టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్. టైప్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, 2 స్టేట్మెంటా, 3 స్టేట్మెంటా, 4 స్టేట్మెంటా, మ్యాచింగా, పెయిరింగా, క్రొనాలజీనా, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, వీటిని ఫార్మేట్ అంటామండి. ఇప్పుడు ఈ ఫార్మేట్ ఏంటంటే ఒకప్పుడు 2011 2013 అంటే ఆల్మోస్ట్ 2013 అంటే ఎంత అండి, 10 సంవత్సరాల ముందు పేటర్న్ ఏ విధంగా ఉండేదంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవారు. డైరెక్ట్ స్టాండర్డ్ అంటే చిన్న చిన్న క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఉండేటివి. ఇప్పుడు ఏమైనాయంటే 150 ఐ మీన్ 240 క్వశ్చన్స్లో మనకి సో లెస్ దాన్ సో 40 to 50 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 25% మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మోర్ దాన్ 70% క్వశ్చన్స్ ఆర్ 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్, 5 స్టేట్మెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ సబ్జెక్ట్ చదివినా, ఏ టాపిక్ చదివినా, ఏ సబ్ టాపిక్ చదివినా దాని గురించి మినిమం 4 to 5 పాయింట్స్ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలనేదే ద ఇంటెన్షన్. అంతేగాని ఒక దాని గురించి 1 పాయింట్ 2 పాయింట్ నేర్చుకుంటే ఇప్పుడు ప్రిలిమ్స్ అనేది సో స్టాండర్డ్ అనేది ఫార్మేట్ అనేది మారుతుంది. స్టాండర్డ్ అంటే జనరల్గా ఈజీనా మీడియమా లేకపోతే డిఫికల్టా. ఇదేమవుతుందంటే ఇట్స్ ఎ వెరీ పర్స్పెక్టివ్ అండ్ సబ్జెక్టివ్. ఎందుకు సార్ సబ్జెక్టివ్ అంటున్నారంటే నువ్వు బాగా ప్రిపేర్ అయినా అనుకో డిఫికల్టీ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ లాగా కనిపిస్తుంది. నువ్వు చదవలేదు, ప్రిపేర్ అవ్వలేదు, అప్పుడు ఈజీ క్వశ్చన్ కూడా డిఫికల్టీగా ఉంటుంది. సో స్టాండర్డ్ అనేది జనరల్గా యూపీఎస్సీ కంటే ఒక మెట్టు తక్కువే ఉంటుందండి, గ్రూప్ 2 కంటే ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది. దట్ ఈస్ ద స్టాండర్డ్, దట్స్ ఇట్. సో ఏం డిసైడ్ చేస్తుంది గ్రూప్ 1లో? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డిసైడ్స్. సో మెయిన్స్ రాయాలంటే ఇప్పుడు నేను ప్రిలిమ్స్ ఫస్ట్ ఫోకస్ చేయాలి కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అంటున్నారు, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా, రెండింటిని బ్యాలెన్స్ చేయాలా, ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే జనరల్గా ఫస్ట్ టైం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రము ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తుంటే ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ని కూడా ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసుకుంటే నీకేమవుతుందంటే ఎగ్జామ్ ఫెయిర్ పోతుంది, మెయిన్స్ అనేది ఫెయిర్ పోతుంది. సో ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్సే మెయిన్స్లో ఉన్నాయి కదా. ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్సే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవే పేపర్స్ మళ్ళీ మెయిన్స్లో ఉన్నాయి. కాబట్టి ప్రిలిమ్స్లో నీకు ఎంత కంటెంట్ ఉంటే, ఎంత పాయింట్స్ ఉంటే, ఎంత అవగాహన ఉంటే దోస్ పాయింట్స్ విల్ బి రైటింగ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్. అవే మనం మెయిన్స్లో రాస్తాం. కాబట్టి దెర్ఫోర్ నౌ యూ హ్యావ్ టు ఫోకస్. ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్, సార్ ఇప్పుడే నేను బిగినరు, నేను ఇప్పుడే డిగ్రీ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, టైం సరిపోతుందా అంటే టైం ఎప్పుడు సరిపోదండి. సమ్వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్. ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు, ఈ నోటిఫికేషన్కి తయారవుతున్నావు. సో ఇఫ్ యూ క్వాలిఫై ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ కూడా రాస్తావు, ఇంటర్వ్యూకి వెళ్తాం, సర్వీస్ వస్తుంది. సో నీ చేతిలో ఉన్నది ఏంటంటే ప్రిపరేషన్ మాత్రమే. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ది అవుట్కమ్ గురించి నువ్వు ఆలోచించద్దు. సార్ ప్రిలిమ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ సిలబస్ విధానం ఏంటి, అంటే ఏంటి, పరీక్షా విధానం ఏంటి, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము. జనరల్గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ అప్రోచ్. వాట్ ఈస్ మెన్ బై రెగ్యులర్ అప్రోచ్? ఈ రెగ్యులర్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు చదువుతున్న విధానం, ఇప్పటి వరకు నువ్వేం చేస్తావు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంజనీరింగ్ వరకు, డిగ్రీ వరకు, లేకపోతే గ్రాడ్యుయేషన్ వరకు, పీజీ వరకు ఏం చేస్తున్నావు అంటే క్లాస్కి వెళ్తున్నావు, ఫ్యాకల్టీ వస్తారు, అతను చెప్తాడు, వింటావు, రాసుకుంటావు, రాసుకోకపోతే ఏదైనా బుక్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్తావు, అంతే కదా. సో ఈ మెథడ్లో నీకేమవుతుందంటే సిలబస్ అనేది అంత ఎక్కువేం ఉండదు. రెగ్యులర్గా సిలబస్ అనేది అంత ఎక్కువేం ఉండదు. టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నీకు గతంలో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, దీనివల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు ఏ క్లాసెస్ విన్నా, ఏ బుక్ చదువుతున్నా, ఏ కోచింగ్ తీసుకున్నా
నీకు ఆ సబ్జెక్ట్ మీద ఆ టాపిక్ మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయనే తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నీకు లిమిట్స్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుస్తుంది, డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుస్తుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది తెలుస్తుంది. దానికోసమే నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో నువ్వు చూస్తే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఆ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలి, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇదే ఎగ్జామ్ అండి, అదే ఎగ్జామ్ అండి. సో ప్రిలిమ్స్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, పాలిటీ సబ్జెక్ట్ తీసుకున్నాను, భౌగోళిక శాస్త్రం తీసుకున్నాను, ఆర్థిక శాస్త్రం తీసుకున్నాను, చరిత్ర తీసుకున్నాను. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 500 టాపిక్స్, 500 కాన్సెప్ట్స్ నేను ప్రాక్టీస్ చేశాను అనుకోండి. గత ప్రశ్నలు, మునుపటి ప్రశ్నలు, ఆ ప్రశ్న సరళ తెలుస్తుంది, ధోరణి తెలుస్తుంది, ప్రశ్నలు అడిగే విధానం మనకు తెలుస్తుంది, ప్రశ్నలో అడిగే విధానం తెలుస్తుంది. సో ఈ 500 కాన్సెప్ట్స్ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు నీకేమర్థమవుతుంది, రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది, కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. అదే సబ్జెక్ట్ మీద ఒక 100 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ మనం ప్రాక్టీస్ చేస్తే ప్రజెంట్ ఫోకస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చదువుతున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయి మనకి, ఒక దేశం ఒకే ఎన్నిక, దాన్ని మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాం, దాన్ని సైమిల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. ఉమెన్ రిజర్వేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్ చట్టం, ఇట్లాంటివంతా మనకి న్యూస్ పేపర్లో వస్తున్నాయి. ఈ న్యూస్ పేపర్లో వచ్చిన దానికి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అనేది నీకు తెలియకపోతే ఎంతని చదువుతావు, ఏమని చదువుతావు? అది నీకు కన్ఫ్యూషన్ పోవాలంటే యువర్ గైడ్ అండ్ మెంటర్ ఈస్ పీవైక్యూస్. ఇట్ ఈస్ నాట్ ది కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్ ఈస్ నాట్ ది ఎనీ అదర్ ఫ్యాకల్టీ. నీకు సెల్ఫ్ గైడ్ అయినా సక్సెస్ గైడ్ అయినా ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు చదువుతున్న విధానం రెగ్యులర్ అప్రోచ్ నుంచి రివర్స్ అప్రోచ్కి వెళ్ళాలి. ఎందుకు సార్ రివర్స్ అప్రోచ్? ఇంకా నేను కోచింగ్ తీసుకోలేదు కదా, సిలబస్ అవ్వలేదు కదా, రివిజన్ అవ్వలేదు కదా, ఇప్పుడే నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నావు, క్వశ్చన్స్ చూడమంటున్నావు, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ చూడమంటున్నావు అంటే నీకు భయం వచ్చేస్తుంది కదా. ఆ భయం అనేది పోవాలంటే ఫస్ట్ నుంచే నువ్వేం చేయాలంటే ప్రతిరోజు డే 1 నుంచే నువ్వు ఏ సబ్జెక్ట్ చదివినా పీవైక్యూస్. నన్ను అడిగితే నువ్వు ఏ బుక్ చదవాలంటే అందరూ చెప్తుంటారు. నిన్న ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ నేను ఇప్పుడే బిగిన్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు, ఒకరేమో తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చదవాలా? ఇవన్నీ చదివినావంటే సో ఎగ్జామ్ అయిపోతుందండి. 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 6 ఇయర్స్ అయినా నువ్వు అక్కడే ఆగిపోతావు. ఎగ్జామ్కి ఏం కావాలి, ఎగ్జామ్కి ఎలా అడుగుతున్నారు, నువ్వు చదివింది ఆ విధంగా చదువుతున్నావా లేదా, అంతేనా? అంటే దీన్నే మనం ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు, క్రికెట్ ఆడుతున్నావు, లేకపోతే ఇంకో బ్యాడ్మింటన్ ఆడుతున్నావు, హాకీ ఆడుతున్నావు, ఫస్ట్ నీకేం తెలుసు కదా, బ్యాట్ ఎలా పట్టుకున్నావు ఇవి కాదని ఫస్ట్ రూల్స్ తెలుసుకుంటాం. రూల్స్ తెలుసుకుని ఆ గేమ్ నువ్వు ఆడగలవా లేదని తెలుస్తుంది. దేర్ఫోర్ అది కూడా ఇక్కడ కూడా రివర్స్ అప్రోచ్ అంటే అదే అండి. నీకు ఈ పద్ధతి నుంచి, ఈ రెగ్యులర్ అప్రోచ్ నుంచి ఈ రివర్స్ అప్రోచ్ సక్సెస్ అప్రోచ్కి నువ్వు కానీ ఈ రోజు నుంచే తెలుసుకుంటే, ఎందుకంటే ఇన్ని రోజులు 22 ఇయర్స్, 25 ఇయర్స్, 35 ఇయర్స్ నీకు ఈ విధానం గురించి తెలియాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు, ఇది యూనివర్సల్ అప్రోచ్, సక్సెస్ అప్రోచ్, ఈ సింపుల్ అప్రోచ్ అంటే ఏమవుతుందంటే తక్కువ టైంలో మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం అవుట్కమ్ వస్తుంది. అందుకోసమే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఈ అప్రోచ్ నీకు తెలుసుకుంటే నీకు ఆటోమేటిక్గా సో ప్రిపరేషన్ ముందుకు వెళ్ళిపోతావు. అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైలీ టెస్ట్ పెడతాం. ఈ డైలీ టెస్ట్లో నేనేం చేస్తానంటే ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్, ఈ రోజు చెప్పిన టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిరోజు 20 క్వశ్చన్స్ పెడతాం. ఈ 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ పేపర్స్. ఈ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ నువ్వేం చేయాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్ తీసుకొని నీకు అర్థమైందా, సబ్జెక్టు నీకు అడిగిన విధానం తెలుస్తూ ఉందా, చెప్పిన ఫ్యాకల్టీ నీకు ఆ ఎగ్జామ్కి తగినట్టు చెప్పాడా లేదా, ఇవంతా నువ్వు ఆ క్వశ్చన్స్ డీపీటీ అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నీకు ఏమవుతుందంటే నీకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నారని తెలుస్తుంది. వాట్ అబౌట్ మెయిన్స్ ఎగ్జామ్స్? నేను ఇప్పుడే వచ్చాను కదా, మెయిన్స్ రాయాలా, ఇంకా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత రాసుకోవచ్చు కదా అంటే, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ స్టార్ట్ చేసినావంటే నీకు సిలబస్లో నీకు ఫీర్ అనేది వచ్చేస్తుంది. అందుకోసమే నువ్వు ఏం చేయాలంటే ప్రిలిమ్స్తో పాటు డైలీ ఒక 2 అవర్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేయాలి. సో టాపిక్స్ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా మెయిన్స్ పీవైక్యూస్ మనం మెయిన్స్ పీవైక్యూస్ వర్క్ బుక్ రూపంలోనూ అదేవిధంగా మోడల్ ఆన్సర్స్ కూడా ఇచ్చాము. ఇక్కడ కూడా సేమ్ అది ఎప్పుడైతే నువ్వు మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తావో, ఇక్కడ ఏం చెప్తున్నాను, ఒక్కొక్క సెక్షన్కి 50 మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. అంటే ఇక్కడ నీకు సార్ నాకు కంటెంట్ లేదు కదా, ఇప్పుడే నేను కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఐ మే నాట్ హ్యావ్ కంటెంట్, నాకు కంటెంట్ ఇప్పుడే లేదు, ప్రిపరేషన్ ఇంకా అవ్వలేదు,
రివిజన్ అవ్వలేదు, వాల్యూ అడిషన్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ చదవలేదు, అప్పుడే మెయిన్స్ ఎలా చదవాలని అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే క్వశ్చన్స్ తీసేసుకో, మెయిన్స్ క్వశ్చన్స్ తీసేసుకో, వాటికి ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వు, సమాధానాలు నువ్వు ప్రిపేర్ అవ్వు. ఈ సమాధానాలు ప్రిపేర్ అయిన తర్వాత టైం లిమిట్లు పెట్టుకోవద్దు. టైం లిమిట్ పెట్టుకోకుండా మనం వర్క్ బుక్స్ ఇస్తాం. ఈ మెయిన్స్ వర్క్ బుక్స్లో నువ్వు క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి చూడకుండా రాయి అంతే. అప్పుడు నీకేమవుతుందంటే పరిచయం ఎలా రావాలి, మెయిన్ బాడీ ఏ విధంగా రాయాలి, కంక్లూషన్ ఎలా రాయాలి, మ్యాప్స్ ఎలా రాయాలి, ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి, ఫ్లో ఎలా వస్తుంది, ఇవంతా నీకు అలవాటు అవుతుంది. ఎప్పుడైతే వర్క్ బుక్స్ కంప్లీట్ చేస్తావో ప్యారలల్గా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే మెయిన్స్ క్లియర్ అయ్యి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు. ఇంటర్వ్యూ చేసి కూడా నీకు నువ్వు సర్వీస్లోకి ముందుకు వెళ్ళిపోతావు. సో మెయిన్స్కైనా నేను ఏం చెప్తున్నాను, మెయిన్స్కైనా ఏం చెప్తున్నాను, సో మెయిన్స్కైనా మెయిన్స్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. దీని వర్క్ బుక్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ చూడాలి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నీకు ముందుకు వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు నేను ఇంకా మెయిన్స్ అవ్వలేదు, అయిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తానంటే టైం సరిపోదు. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే సార్ కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలా, ఏం చదవాలి, న్యూస్ పేపర్ చదవాలా, లేకపోతే డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ వినాలా, మంత్లీ మ్యాగజైన్ చదవాలా అంటే నేనేం చెప్తానంటే డైలీ న్యూస్ పేపర్, ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకో, ఈనాడు కానీ ఏదో ఒక పేపర్ తీసుకొని హెడ్లైన్స్ చదివి మనం ఏం చెప్తామంటే డైలీ క్విజ్ పెడతాం. ఈ క్విజ్ పెట్టేటప్పుడు డైలీ క్విజ్ ప్రతిరోజు 15 క్వశ్చన్స్ మనం పెడతాం. ఇవేంటంటే నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా ఏపీకి సంబంధించిన అంశాల మీద క్విజ్ పెడతాం. క్విజ్ పెట్టినప్పుడు యాప్లో వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తావు, క్వశ్చన్ చదువుతావు. నీకు తెలుసా తెలీదా డజంట్ మ్యాటర్. సో తెలిస్తే ఆన్సర్ పెడతావు, తెలియకపోతే మళ్ళీ క్వశ్చన్ సబ్మిట్ చేసేసి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాం కదా, వాటి నుంచి నువ్వు నేర్చుకుంటావు. అప్పుడు నీకేమవుతుందంటే డైలీ ఒక 10 క్వశ్చన్స్, 10 టాపిక్స్ నువ్వు నేర్చుకున్నప్పుడు దీనికి ఒక కరెంట్ అఫైర్స్కి ఒక 1 అవర్ పెట్టుకుంటావు. కరెంట్ అఫైర్స్కి 1 అవర్, క్లాసెస్ మెయిన్స్కి ఇట్లా నువ్వు టైం స్ప్లిట్ చేసుకొని, టైం నువ్వు ప్లాన్ చేసుకొని డైలీ 8 అవర్స్ కానీ నువ్వు కానీ స్పెండ్ చేస్తున్నావంటే నీకు రాబోయే నోటిఫికేషన్కి మనం ముందుకు వెళ్ళిపోతాము. కరెంట్ అఫైర్స్ అనేది అట్లా రెగ్యులర్గా ప్రతిరోజు 10 టాపిక్స్ నువ్వు చదువుకుంటూ వెళ్ళావంటే ఒక 60 డేస్ అలా చేసినావంటే ఇవే టాపిక్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ నోట్ మేకింగ్ అనేది టైం కన్స్యూమ్ కదా, నాకు ఉండేదే 8 అవర్స్, దీంట్లో నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఎంత టైం స్పెండ్ చేయాలంటే నోట్ మేకింగ్ అనేది చాలా క్లుప్తంగా మనము రాసుకోవాలండి. ఇది హ్యాండ్ నోట్స్, నువ్వు తయారు చేసుకున్న నోట్స్ నీకు ఉపయోగపడుతుంది. అంటే నీకేం చెప్తున్నాను, క్లాస్లో చెప్పిన నోట్స్, రన్నింగ్ నోట్స్, డైలీ ప్రాక్టీస్ పేపర్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్విజ్, మీ యొక్క నోట్ మేకింగే నీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఎక్సా అప్రోచ్ అంటాం. ఎక్సా అప్రోచ్లో దీన్ని మనం ఏం చేస్తున్నాము, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మోర్ దాన్ 5 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్ అడుగుతున్నారు కదా, ఒక్కొక్క టాపిక్కి 6 పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఆ 6 పాయింట్స్నే ఎక్స్ అప్రోచ్ అంటాం. ఏ టాపిక్ అయినా ఒక బొమ్మ వేసుకొని ఆ టాపిక్ పేరు రాసుకుంటాం. ఈ టాపిక్ పేరు నువ్వు రాసుకున్న తర్వాత దాని గురించి ఒక 6 పాయింట్స్ నోట్ చేసుకుంటాం. ఈ 6 పాయింట్స్ నోట్ చేసుకున్నప్పుడు మళ్ళీ రేపు ఇంకేదైనా టాపిక్ కంటెంట్ వచ్చిందనుకోండి, ఇక్కడే యాడ్ చేసుకుంటాం. చాలా ప్రిసైజ్గా నోట్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్గా నోట్ మేకింగ్ కూడా నీకు ఈజీ అవుతుంది. ఫ్లో చార్ట్ రూపంలోనూ ఇట్లా నువ్వు నోట్ చేసుకున్నప్పుడు నీకు రివిజన్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. సార్ ఫస్ట్ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ బాగా చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఏ విధంగా మనము డైలీ టెస్ట్లు పెడుతున్నాము అనే దానికి ఫస్ట్ నీకు ఇది ఎందుకు స్లైడ్ చూపిస్తున్నానంటే జనరల్గా స్టూడెంట్స్ సార్ టైం సరిపోతుందా, నేను ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే సరిపోతుందా అంటే ఇప్పుడు కోచింగ్ తీసుకున్నా, రేపు కోచింగ్ తీసుకున్నా, ఎల్లుండి కోచింగ్ తీసుకున్నా నీకు చదవాలనుకున్నప్పుడు ఈ రోజు నుంచి అయినా నువ్వు మేల్కోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, 8th డిసెంబర్ వచ్చింది. దాదాపు 89 పోస్టులు ఉన్నాయి. దానికి 1,48,000 మంది అప్లై చేస్తే ప్రిలిమ్స్కి ఎగ్జామ్ రాసిన వాళ్ళు, స్క్రీనింగ్ టెస్ట్ రాసిన వాళ్ళు 91,463 మెంబర్స్. ప్రిలిమ్స్ చూడండి, మనకి నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అవడానికి దాదాపు 85 డేస్ టైం ఇచ్చారు. ఐఎమ్ టేకింగ్ యాజ్ పర్ ద ప్రీవియస్ నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్ అంటే 2023లో ఇచ్చిన నోటిఫికేషన్. నెక్స్ట్ మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు 4,496. మెయిన్స్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, నేను 1:50 అని చెప్పాను కదా, 90 × 90 × 5 50, 90 × 50 ఆల్మోస్ట్ 4,500 స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ ఎప్పుడు జరిగింది చూడండి, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. మెయిన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన మార్చ్లో జరిగితే నెక్స్ట్ మేలో జరిగింది. అదొక అదృష్టం అండి. లాస్ట్ ఇయర్ చెప్పాలంటే అదృష్టం అని చెప్పొచ్చు, పనిష్మెంట్ అని కూడా చెప్పొచ్చు. నువ్వు కానీ చదవలేదనుకో అది అదృష్టం. సార్ చదువున్నాను, నేను మెయిన్స్ కూడా రెడీగా ఉన్నాను, బట్ ఎగ్జామ్ లేట్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది, అది పనిష్మెంట్. సో ఏదేమైనా
బిలీవ్ ఇన్ ద ప్రొసీజర్ని నువ్వు బిలీవ్ చేయాలి. టైం నీ దగ్గర ఉంటుంది, అంతేగాని సో ఎగ్జామ్ డేట్స్ ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా. ఇప్పుడు అందరూ నన్ను ఏమడుగుతుంటారు, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, డేట్స్ ఎప్పుడు అంటే వాటి గురించి నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలో వచ్చింది అంతే, ఇట్స్ జస్ట్ లైక్ ఏ టైం వేస్టింగ్. దాన్ని టైం వేస్టింగ్ టెక్నిక్ అంటాం. చదవకుండా సోషల్ మీడియాలో ఏమొచ్చింది ఎప్పుడు వచ్చిందని చదవకుండా కూర్చుంటాం. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం. నువ్వు ఖచ్చితంగా 6 hours 8 hours కూర్చొని చదువుతూ ఉంటే, నీ టైం టేబుల్ నువ్వు ఫాలో అయితే నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ జరుగుతుంది, ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్కి వెళ్తావు. సో దేర్ఫోర్ నా ఫేమస్ కొటేషన్ ఈస్ దట్, సో నీకు మామిడి పండు తినాలనిపిస్తుంది, మీ చెట్లోది కావాలి అంటే నీకేంటి, మామిడి విత్తనము కనీసం 5 years ముందు 10 years ముందు మామిడి చెట్టు నాటుండాలి, లేకపోతే ఇప్పుడైనా నాటాలి. సో దేర్ఫోర్ ద ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఫర్ Group 1, Group 2 ఆర్ యూపీఎస్సీ ఇట్లాంటి ఎగ్జామ్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే యూ షుడ్ స్టార్ట్ బిఫోర్ ద నోటిఫికేషన్. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ, ఈ రోజు నుంచైనా నువ్వు చదువు, నిన్ను నువ్వు నమ్ముకో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ సక్సెస్ స్ట్రాటజీ. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నిన్నెవరూ ముందుకు తీసుకెళ్ళలేరు. అది కోచింగ్ అయినా, మెంటర్షిప్ అయినా, ట్రైనింగ్ అయినా, లేకపోతే ఇంకొక అడ్వైజ్ అయినా, ఓరియంటేషన్ అయినా, సపోర్ట్ సిస్టమ్ అయినా, అది కొంత పుష్ ఇస్తుంది. నీకు ఎక్కువ దూరం వెళ్ళాలంటే, నువ్వు సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఆత్మస్థైర్యం లేకపోతే మనం ఏమి చేయలేము. సో సివిక్ సెంటర్లో ఏమేమి పెడుతున్నామంటే, సివిక్ సెంటర్లో టెస్ట్ సిరీస్ ఉంది, క్లాసెస్ ఉంది, ఆన్సర్ రైటింగ్ ఉంది, మెయిన్స్ ఉంది, ఆల్ ఇన్ వన్. సో యూ కెన్ ఫైండ్ ఆల్ ఆస్పెక్ట్స్ అట్ వన్ ప్లేస్. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. ఈ బ్యాచ్లో ఫస్ట్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ప్యారలల్గానే వెళ్తుంది. సో ఇక్కడ నీకు డైలీ మండే టు ఫ్రైడే డైలీ 5 hours క్లాస్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చి 2:30 PM నుంచి 8 PM వరకు మనకి క్లాసెస్ జరుగుతుంటాయి. సో ప్రతిరోజు 5 PMకి నీకు డైలీ టెస్ట్ ఉంటుంది. ఈ డైలీ టెస్ట్ చెప్పాను కదా, డైలీ టెస్ట్ వచ్చి నీకు ఇప్పుడే చూపిస్తాను ఎలా మనం పెడుతున్నాము. ఈ డైలీ టెస్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే, గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, నీకు కాన్సెప్ట్ అర్థమైందా, నీకు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నువ్వు ఆ విధంగా చదువుతున్నావా లేదా, ఇవంతా మనకి డైలీ టెస్ట్లో జరుగుతుంది. అదేవిధంగా సాటర్డే రోజు నీకేమవుతుందంటే సాటర్డే రోజు 2:30 నుంచి అదేవిధంగా 4:30 వరకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా ప్రీవియస్ వీక్ జరిగిన సిలబస్. దీంతో పాటు సాటర్డే రోజు నీకేదన్నా డౌట్స్ ఉంటే మెంటర్షిప్లో నువ్వు అడగచ్చు. సార్ నువ్వు ఆన్సర్స్ రాస్తుంటే నా ఆన్సర్స్ కరెక్టేనా కాదా, ఇంకా ఎలా చదువుకోవాలి, ఇవంతా నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను చెప్పాను కదా, డైలీ టెస్ట్లు వర్క్ బుక్స్ ఏ విధంగా ఇస్తున్నాం అనేది ఒకసారి చూద్దాము. సో డైలీ టెస్ట్లో ఉపయోగం ఏంటంటే, డైలీ టెస్ట్లో వర్క్ బుక్స్ వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ డైలీ టెస్ట్ చూడండి, ఇది ఒక డైలీ టెస్ట్ 07. ఈ డైలీ టెస్ట్ చూడు, ఏపీపీఎస్సీలో ఏం అడిగాడు, ఏపీపీఎస్సీలో క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు. అదేవిధంగా నీకు హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏం అడిగాడు. నెక్స్ట్ మనకి యూపీపీసీఎస్సీ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఏం అడిగాడు. సో అట్లా నీకేమవుతుందంటే, మనకి డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఏ విధంగా అడిగాడు క్వశ్చన్స్ అనేది నీకు తెలుస్తుంది. దీనివల్ల నీకు ఆ టాపిక్ మీద, ఆ కాన్సెప్ట్ మీద ఎట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయనేది తెలుస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ప్రిలిమ్స్ ఈజ్ నథింగ్ బట్, ప్రిలిమ్స్ ఏంటంటే నువ్వు క్లాసులు విన్నావా, డైలీ ప్రాక్టీస్ పేపర్ తీసుకొని వాటిని మళ్ళీ ఒక 2 hours కూర్చొని నీకు క్వశ్చన్స్, క్వశ్చన్స్ వీటిని నువ్వు కానీ రివిజన్ చేసినావంటే, ఆ కాన్సెప్ట్ వరకు కన్ఫైన్ చేసుకున్నా కానీ నీకు ప్రిలిమ్స్లో ఎలాంటి ఇష్యూ రాదు. సార్ వాట్ అబౌట్ మెయిన్స్ ఎగ్జామ్? మెయిన్స్కి వచ్చిన తర్వాత నీకు మెయిన్స్లో వర్క్ బుక్స్ అనేది ఉంటాయి. ఇక్కడ చూడండి, నీకు మెయిన్స్లో వర్క్ బుక్స్ అనేది ఉంటాయి. వర్క్ బుక్స్ వచ్చి మనకి మొత్తం టోటల్గా Group 1 ఏపీకి వచ్చి 13 వర్క్ బుక్స్ ఉన్నాయి. 13 వర్క్ బుక్స్. ఈ 13 వర్క్ బుక్స్ ఏంటంటే ఇక్కడ పేపర్ 3 తీసుకున్నాను. పేపర్ 3లో సెక్షన్ ఏ భారత రాజకీయ వ్యవస్థ మరియు రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ ప్లస్ అండ్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 50 questions విత్ రైటింగ్ స్పేస్. ఈ రైటింగ్ స్పేస్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, మెయిన్స్లో నువ్వు డైలీ 1 question, 2 questions, 3 questions, 4 questions ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకొని ఇక్కడ నువ్వు రాసుకుంటూ వెళ్ళావంటే నీకు మెయిన్స్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఈ ప్రశ్నకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగం పౌరులకు కొన్ని హక్కులు
మంజూరు చేస్తుంది మరియు వాటిని పరిరక్షించడానికి చర్యలను కూడా అందిస్తుంది. ఈ హక్కుల పరిరక్షణకు నిర్ధారించడానికి కీలకమైన రాజ్యాంగ ఏర్పాట్లు ఏమిటి? సో ఇక్కడ క్వశ్చన్ ప్రింట్ అవుట్ ఉంటుంది. దీనికి సమాధానం రాయడానికి 3 పేజీలు రైటింగ్ స్పేస్ అనేది ఉంటుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వడము, రాయడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇక్కడ కూడా మనకి ఇది తెలంగాణ నుంచి అడిగిన ప్రశ్న. వివిధ మూలాల నుంచి తీసుకోబడినప్పటికీ భారత రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన పత్రం, విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఇట్లా దాదాపు ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క పేపర్కి 3 వర్క్ బుక్స్ ఉంటాయి. ఈ వర్క్ బుక్స్ నువ్వు కంప్లీట్ చేసినావంటే 100% కాదు, 200% యుల్ గెట్ ద సర్వీస్. అర్థమైందా? 200% యుల్ గెట్ ద సర్వీస్. దీనికి నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంటి? సో వాటికి సమాధానాలు రాసుకుంటూ, సమాధానాలు నేర్చుకుంటూ, నీకు టైం లిమిట్ లేకుండా స్టార్టింగ్లో పెట్టుకోవాలి. స్లోగా నీకు అలవాటైన తర్వాత, సమాధానాలు ఏ విధంగా రాయాలో తెలిసిన తర్వాత, క్వశ్చన్ అర్థం చేసుకొని, క్వశ్చన్ యొక్క డిమాండ్ ఏంటి, సో క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ఎలాంటి సబ్హెడింగ్స్ పెట్టాలి, ఎలాంటి పాయింట్స్ రాయాలనేసి కానీ నువ్వు ముందుకు వెళ్ళావంటే 100% యూ విల్ రైట్. 100% మనకి మెయిన్స్ కూడా నువ్వు ముందుకెళ్తావు. సో మెయిన్స్కి వచ్చిన తర్వాత నీకున్నది మెయిన్స్కి వచ్చిన తర్వాత మనము మెయిన్స్ పీవైక్యూస్ విత్ మోడల్ ఆన్సర్స్ కూడా ఇచ్చాం. ఇదేంటంటే క్వశ్చన్స్ విత్ మోడల్ సమాధానాలు కూడా ఇచ్చాము. ఈ మోడల్ సమాధానాలు ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క బుక్ రిలీజ్ చేస్తాము. టోటల్గా 5 బుక్స్ రిలీజ్ చేస్తాము. దీంట్లో నీకేమవుతుందంటే క్వశ్చన్ కమ్ ఆన్సర్ కార్డ్ ఉంటుంది. వీటిని బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్. వీటి వల్ల ఆ టాపిక్ అంతా నీకు అర్థమవుతుంది. ఆ టాపిక్ మీద మళ్ళీ ఏ విధంగా అడిగినా కానీ నీకు సమాధానం రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ డిమాండ్. ఇది తెలుసుకోవడానికి ఫ్రెషర్స్కి, బ్లైండ్గా వచ్చి కోచింగ్ అయిన వాళ్ళకి, అశోక్ నగర్లో ఏమీ తెలుసుకోకుండా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఇట్ టేక్స్ మినిమం 2 years టైం. మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తావు, సార్ టైం వేస్ట్ చేశాను, తెలీదు, ఫస్ట్ టైం నేను ఏదో రాసేసినాను. అలా లేదండి. ఫస్ట్ డే నుంచే, ఫస్ట్ అటెంప్ట్లోనే నువ్వు ఎగ్జామ్ డిమాండ్ తెలుసుకుంటే Group 1, Group 2 మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం రాసే ఎగ్జామ్స్ కాదండి. ఫస్ట్ టైం యూ కెన్ గెట్ ద సర్వీస్ అండ్ యూ విల్ గో అవుట్. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా నీకు కరెంట్ అఫైర్స్ నుంచి చెప్పాను కదా, డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఎంత డేటు? 22 జూలై. సో మనం ప్రతిరోజు 5 PM మనము నేషనల్, ఇంటర్నేషనల్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మనము డాక్యుమెంట్ ఇస్తాం. డాక్యుమెంట్ ఆల్మోస్ట్ 6 pages నుంచి 8 pages వరకు ఉంటుంది. నీకు కరెంట్ అఫైర్స్కి ఇక్కడ కూడా చూడండి, ప్రతిరోజు మనము క్విజ్ పెడుతున్నాం. ప్రతిరోజు క్విజ్ కూడా పెడతాం. సో ఇక్కడ నువ్వు ఈ స్కాన్ చేసినావంటే ఆటోమేటిక్గా క్విజ్ అనేది వస్తుంది. నువ్వు కంటెంట్ చదివి మళ్ళీ క్విజ్ రాస్తావా, డైరెక్ట్గా క్విజ్కి వెళ్తావా, యువర్ చాయిస్. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. సో మనకి క్లాసెస్ అనేది ఇంకా ఇంకొక ట్రెండ్ అనాలిసిస్ అనేది ఇంకా నెక్స్ట్ ఎలా మనకి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు నేను ఓరియంటేషన్ చెప్పాను కదా, అవగాహన ఓరియంటేషన్ అయింది. నెక్స్ట్ వచ్చి ట్రెండ్ అనాలిసిస్ ఉంటుంది, ట్రెండ్స్ అనాలిసిస్ ఉంటుంది. దీని తర్వాత ఫౌండేషన్ క్లాసెస్. ఈ ఫౌండేషన్ క్లాసెస్ అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఏ విధంగా చదువుకోవాలి. సో ఫౌండేషన్ క్లాసెస్ అంటే బ్యాచ్ వచ్చి నీకు 27th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, 7013495019. లేదు సార్, నాకు ఇంకా డౌట్ ఉంది, నాకు ఇండివిజువల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఒకసారి మీతో మాట్లాడతాను, మీతో మాట్లాడిన తర్వాత నేను ఇంకా తెలుసుకుంటాను అనుకుంటే యు ఆర్ వెల్కమ్. యూ కెన్ టెక్స్ట్ టు దిస్ నెంబర్. ఐఎమ్ అవైలబుల్. ఐ విల్ ఇంటరాక్ట్ ఫర్ అడ్మిషన్, ఎనీథింగ్ రిలేటెడ్. యూ జస్ట్ సేవ్ దిస్ నెంబర్ 7013495019. ఐ రిపీట్ 7013495019. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి నాతో మాట్లాడాలన్నా, ఇంకా నీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చా, సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చా, సో మీరేమైనా ఆల్రెడీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, గతంలో ఏమైనా కోచింగ్ తీసుకున్నా, ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా తయారవ్వాలి, ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ప్రిపరేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదు సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ హోమ్ మేకర్, హౌస్ వైఫ్, లేదా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, పార్ట్ టైం ప్రిపేర్ అవ్వచ్చా, ఫుల్ టైం ప్రిపేర్ అవ్వాలా, ఇట్లాంటి క్వశ్చన్స్కి అంతా యూ జస్ట్ సేవ్ దిస్ నెంబర్, text to this number. I will be available. I will interact. And for admissions also this number. So thank you students for joining the session. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. Those students who are not having any doubts, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్, సజెషన్స్ ఏమన్నా, ఫీడ్బ్యాక్ ఏదన్నా ఉన్నా, లేదు క్లారిఫికేషన్స్ కావాలన్నా, యూ కెన్ స్టే బ్యాక్ ఇన్ ద మీటింగ్.
Otherwise, you can exit from the meeting. Thank you for joining the session. I wish all the best. Abhilash, Harati, GK Venumadhav, Prasad, John, Rajani, Rudra, Sheikh Samir, Kanzula, Darahasa. If you want to speak, you can unmute. మీరు అక్కడ హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. మీరు నాతో మాట్లాడచ్చు. మెసేజ్ అయినా టైప్ చేయొచ్చండి. మెసేజ్ టైప్ చేసినా మీకు అందుబాటులో చాట్ బాక్స్ ఉంది కదా, అక్కడ చాట్ బాక్స్ చేయండి, మెసేజ్ చేయండి. లేదు మీరు హ్యాండ్ రైస్ చేసినా ఐ విల్ అన్మ్యూట్. Thank you, students. I assume there is no further doubts and clarifications. సో ట్రెండ్స్ ఇప్పుడు ఈ సెషన్లో ఉండదండి. ట్రెండ్స్ ఇంకొక డేట్ ఇస్తుంటారు మీకు. డేట్ ఐ థింక్ యూ విల్ రిసీవ్ ది మెసేజ్ మోస్ట్లీ ఈ వీక్లోనే ఉంటుంది. మేబీ ఆన్ ఫ్రైడే ఆర్ సాటర్డే. Abhilash, is it clear? Yes. Thank you, students. I'm ending the session.